హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మీరు అండర్ 10,000 లోపల ఒక బెస్ట్ మొబైల్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే మీకు రియల్‌మీ నుంచి రియల్‌మీ C71 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకు అఫీషియల్‌గా ఈ మంత్ 15థ్ అయితే లాంచ్ అవుతదనమాట. విత్ 12 PM అని చెప్పొచ్చు. ఇది అరౌండ్ 8,000 లోపల అయితే రాబోతుంది. మనకి ఈ ప్రైస్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. ఇందులో మనకి హైలైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది 6300 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇందులో మనకి పల్స్ రేట్ ఒక ఫీచర్ ఉంది. ఇందులో మనకి 9 కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ టైం అయితే ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇందులో మనకి మీల్ టికెట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే మనము ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీల్ టికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. బట్ మనకి ఇందులో అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇవి హైలైట్స్ అయితే సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫైనల్‌గా ఈ మొబైల్ వర్తా కాదా? అండ్ మనకి 8,000కి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది కూడా మీకు చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఆ వీడియోకెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలి. మనం ఫస్ట్ కలర్స్ విషయానికొద్దాం. ఇది 2 కలర్స్ ఉంటది. ఒకటేమో సీ బ్లూ, అలాగే ఒబిసిడియన్ బ్లాక్ అన్నమాట. డిజైన్ బిల్డ్ విషయానికొద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కాకపోతే ఒక లౌడ్ స్పీకర్ ఉంటది. ఇందులో మనకు అప్ టు 300% అయితే వాల్యూమ్ బూస్ట్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది ఎంఐఎల్ ఎస్టీడీ 800 సర్టిఫైడ్ అని చెప్పొచ్చు. ఇది మిలిటరీ గ్రేడ్ అని చెప్పొచ్చు ఇంకా వీళ్ళు. ఇంకా మనకి థిక్నెస్ విషయానికి వద్దాం. ఇది 7.93 థిక్నెస్ ఉంటదన్నమాట. ఒక రకంగా చూస్తే ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక మన వెయిట్ విషయానికి వస్తే మనకి 186 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కొంచెం తక్కువే ఉంటది. మరి అంత ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. డిజైన్ విషయానికి వద్దాం. మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సిన డిజైన్. మనకి ఇక్కడ డిజైన్ అయితే చాలా బాగుంది. కెమెరా కాడ పల్స్ లైట్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం దీన్ని యూజ్ చేసుకొని నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏమైనా మెసేజ్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్‌గా మనకి పల్స్ లైట్ అనేది నైట్ టైమ్ అయితే యూజ్ అవుతది. ఇందులో మనకు అప్ టు 9 కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనకి వైట్ కావచ్చు, పింక్ కావచ్చు, గ్రీన్ కావచ్చు. ఇలాంటి కలర్స్ అయితే ఈ పల్స్ లైట్ లో మనకి మలుగుతాయి అన్నమాట. అసలు నేను ఈ మొబైల్ ఈ ఫీచర్ ఉంటదని అనుకోలేదు. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఆర్మల్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. 90 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ 725 నిట్స్ వరకు ప్రీ బ్రైట్నెస్ సపోర్ట్ ఉందన్నమాట. బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువే. వైడ్ ఎలో సపోర్ట్ ఉంది. అంటే మనం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అంతా కూడా హెచ్‌డీలో చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేయదు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇందులో మనకి కొత్త ప్రాసెసర్ పెట్టారు. యూనిసాక్ T7250 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మనకి 12 నానో బిల్డియం ప్రాసెసర్. అప్ టు 128 జీబీ స్టోరేజ్ వరకు అయితే మనము ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే యూఐ 6.0 రాబోతుంది అన్నమాట. ఈసారి మనకి యూఐ 6.0లో చాలా చేంజెస్ జరిగాయి. యాక్చువల్‌గా కొన్ని రియల్ మొబైల్స్ లో యూఐ 7తో కూడా వస్తున్నాయి. బట్ మనకి ఇది ఇంకా యూఐ 6.0 ఉంది. ఏ ఫీచర్స్ ఉన్నాయి? మెయిన్‌గా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేసింది వచ్చి ఏఐ నాయిస్ రిడక్షన్ ఫీచర్ అయితే వీళ్ళు పెట్టారన్నమాట. యాక్చువల్ మనం ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు మాట్లాడతాం కదా! అప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు నాయిస్ ఎక్కువ రాకుండా ఈ ఫీచర్ అయితే తగ్గిస్తదని చెప్పొచ్చు. ఏఐ ఫీచర్ అనేది. మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా. మెయిన్ కెమెరా 15 ఎంపీ ఇచ్చారు. ఇది ఓఎస్ అయితే సపోర్ట్ చేయదు. బట్ పీడీఎఫ్ సపోర్ట్ ఉంది. పేజ్ డిటెక్షన్, అవుట్ ఆఫ్ ఫోకస్. మనకి మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ పెట్టారని చెప్తున్నారు. 5 ఎంపీ అంటే మరీ దారుణం అన్నమాట. మినిమం 8 ఎంపీ అయినా పెట్టింటే బాగుండేది. ఫైనల్ మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ. ఇది ఇక్కడ హైలైట్ ఫీచర్. ఇక్కడ 6300 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారన్నమాట. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ హైలైట్ చేసింది ఏమంటే ఒక్కసారి చార్జ్ చేస్తే మనకి 2 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఇది సిలికాన్ బ్యాటరీ రాబోతుంది అనమాట. సిలికాన్ బ్యాటరీ అంటే మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటది. అలాగే దీనిలో మనకి 15 వాట్స్ వరకు సూపర్ వర్క్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. 6 వాట్స్ అయితే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. ఫైనల్ గా ఈ మొబైల్ 8,000కి బెస్టా కదంటే చాలా బెస్ట్ అని చెప్తాను. అంటే మనకి 8,000కి ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండవు. మాక్సిమం అయితే ఉండవు. మెయిన్‌గా మనకి ఇక్కడ హైలైట్ ఫీచర్ ఏమంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. అంటే మనకి ఇంత ప్రైస్‌లో 6300 ఎంహెచ్ బ్యాటరీ పెట్టాలంటే అది చాలా కష్టం అని చెప్పొచ్చు. నేను ఏ మొబైల్ కూడా చూడలేదన్నమాట 8000 మొబైల్‌కి. ఇక్కడ ఎంఐఎల్ ఎస్టీడీ 810 సర్టిఫికేట్ పోయిందన్నమాట. అంటే మనకి ఇది మిటికేట్ అని చెప్పొచ్చు. ఇవే మనకి ఇక్కడ 2 ప్లస్ పాయింట్ ఈ మొబైల్ అయితే హైలైట్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా 8000కి ఈ మొబైల్ అయితే చూజ్ చేసుకోవచ్చన్నమాట. ఫీచర్స్ అన్ని కూడా అయితే చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ మర్చిపోకుండా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.